దక్షిణామూర్తి శంకరుల వారికి గురువు. మరి శిష్యుడు ఎట్లుంటాడు, గురువు ఎట్లుంటాడు? ఆదిశంకరులే జగద్గురువు, ఆయనకు గురువు దక్షిణామూర్తి. చిత్రం ప్రకటనోర్మోలే వృథాః శిష్యాః. శిష్యులందరూ వృద్ధులు, గురువు యువ. గురువేమో నవ యువకుడు గురువు. శిష్య గురోస్తు మౌల్యాఖ్యానం, ఏమీ మాట్లాడాడు ఆయన. శిష్యాస్తు చిన్న సంశయ, చిన్న సంశయం కూడా లేకుండా చిన్న సంశయులై శిష్యులందరూ చూస్తున్నారు. దర్శనాత్ర విషయం అంటే ద్వైతం. గురువు పాఠం చెబితే శిష్యుడు వింటే ద్వైతం రెండుగా ఉన్నాయి. గురువు ఒకడు, శిష్యుడు ఒకడు, ఇద్దరు ఉన్నారు. మరి అద్వైతం అని శంకరుల వారు ఎట్లా చెప్పారు? దక్షిణామూర్తి శిష్యుడు ఆయన. ఆదిశంకరుల వారు ఎలా చెప్పాడండి అద్వైతం అంటే? అద్వైతం అక్కడే మొదలైంది. ఆయన చెప్పడం లేదు, వీడు వినటం లేదు. ఊరికే తత్వ స్వరూపమై ఆయన కనబడుతూ ఉన్నాడు, వీడికి తెలుస్తూ ఉన్నది. చెప్పడం వినడం రెండు ధర్మాలు లేవు అక్కడ.